జీవన్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళకి జుట్టు పీక్కునేంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళకి అసలు జుట్టే లేదు. అదే వాళ్ళ ప్రాబ్లం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి బంగారం ఇంత లేట్ గా వచ్చావు? ఆ పిడుగు పడి మా ఫ్రెండ్ ఒకటి చనిపోయాడు, అందుకే లేట్ గా వచ్చా. పిడుగు నీ మీద పడితే మీ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు? పిడుగు నా మీద పడలేదు, మా ఫ్రెండ్ మీద పడింది. మీ ఫ్రెండ్ మీద పిడుగు పడుతూ నువ్వెందుకు మాడిపోయావు? సరేలే బంగారం, ఈ సారీలో ఎంత బాగున్నా తెలుసా? మగధరి సినిమాలో అచ్చం కాజల్ లాగా ఉన్నావు. కాజల్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. కాజల్ అంటే ఇష్టమైనప్పుడు కళ్ళకు పెట్టుకోవాలి కానీ మొహానికి ఎందుకు రాసుకున్నావు? ఎక్కడ తిరిగి అటే కనెక్ట్ అవుతుంది. హలో, చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి? వద్దు వద్దు వద్దు. ఏంటండి? అందగాళ్ళ సంఘానికి అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఉండవని నెల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఒక్క మాట రాంగ్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. సరేలే బంగారు, నన్ను ఏం చూసి ప్రేమించావు? నీలో నీ క్రాఫ్ చూసి ఇష్టపడ్డా. క్రాఫ్ చూసా అంటే నా మొహం చూసి కదా? ఇంకొకసారి నా మొహం చూసి కదా? ఏది రోజా గారిని చూసాడు? కరెక్టేలే, నా క్రాఫ్ చూసి అర్థమైంది. నీ క్రాఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒకవేళ ఈ క్రాఫ్ లేదనుకో, ఇటు సైడ్ తీసేసి ఇటు సైడ్ చేసి మధ్యలో కొన్ని ఎంటుకలు పైకి చేశాను అనుకో, ఏం చేస్తావు? ఆ క్రాఫ్ కనుక తీసేస్తే నేను ఒక్క నిమిషం కూడా ఉండను. చిచి అక్కడికి వెళ్ళి కూర్చో. చిచి, మనుషులు ఇంత చండాలంగా కూడా ఉంటారు. చూసావా వాడు ఎంత అసహ్యంగా ఉన్నాడో? నిజం చెప్పేద్దాం, ఇప్పుడు నాకు హెయిర్ లేదనుకో ఏంటి పరిస్థితి? ఏ బెగ్గర్, అక్కడికి వెళ్ళి కూర్చోమన్నాను. అయ్యా ఏంటి బంగారం, ఆ బెగ్గర్తో నీకు పని ఏంటిరా? సూపర్ టైమింగ్. చిచ్చే, మనుషులు ఎంత చండాలంగా ఉంటారా? నీ విగ్గి తీసేస్తే మరి బెగ్గర కంటే దారుణంగా ఉంటానా? బ్రదరు, ఇప్పుడు అమ్మాయి నంబర్ నా దగ్గర లేదు, ఈ 10 రూపాయలు తీసుకో, నంబర్ ఇస్తావు కొంచెం. తమ్ముడు, నీకు పెద్ద గుడ్ న్యూస్ రా. ఎందుకన్నా? నీకు మన ఆస్తి మొత్తం రాసిద్దాం అనుకుంటున్నా. ఎందుకన్నా? నువ్వు నాకు ఇది ఇస్తావు కాబట్టి. హలో, నీకు గుడ్ న్యూస్ అన్నా. ఏంట్రా? నాకు ఆస్తి ఇదే కావాలి. అలా అయితే రా, మీ వదిన నన్ను ఇది చూసే లవ్ చేసిందంట, ఇది ఉంటేనే పెళ్లి చేసుకుంటుందంట. మీ మరదలు ఇందు నుంచి ఒక్క వెంట్రుక పోయినా కూడా నా తల తీసేస్తానన్నదన్నయ్య. అయితే ఇలాంటిది ఇంకోటి వచ్చేసరికి సంవత్సరం పడుతుంది, అప్పటి వరకు ఒక్కదంతా అడ్జస్ట్ అవ్వాలి మరి. సరే సరే పద. ఏంటక్క ఎంట్రుకలన్నీ నా ఇంటి ముందు ఉడుస్తున్నా? అవన్నీ మీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి వచ్చినాయి ఎంట్రుకలు. మా ఇంట్లో వెంట్రుకలా? మా ఆయనకి ఒక్క వెంట్రుక కూడా కూడా తెలుసా? అసలు మా ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది తెలుసా? మా ఆయన హెయిర్ స్టైల్ హీరో కూడా ఉండదు. మీ ఆయన హెయిర్ స్టైల్ హీరోలకే ఉండదేమో, మా ఆయన హెయిర్ స్టైల్ హీరోయిన్ కూడా ఉండదు. ఏంటమ్మా ఏంటి పొద్దు పొద్దున్న లొల్లేంటి? ఏమంటే చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంట్రుకలన్నీ ఇటు ఊడుస్తుంటే నేను మళ్ళీ ఊడుస్తుంటే మళ్ళీ గొడవ పెట్టి పెద్దదాన్ని ఆమస్త సహనం ఉండద్దా? పెద్దదొక మాట అంటే పడొచ్చు కదమ్మా. ఏంటండి అడేది? ఏమండి ఒకసారి బయటికి రండి. వెళ్ళవే వెళ్ళు. ఆయన మా ఆయన జుట్టు ఎంత స్ట్రాంగో నేను చెప్తా. ఏమండి బాత్రూమ్ లో ఎంతసేపు బయటికి రండి. నేను వెళ్తేనే వాడు వస్తాడు. ఏం లేదు, నాకు ఆఫీస్ టైంతో రెడీ అవ్వాలని. సరే వెళ్ళండి. ఏమైంది? చూడండి వెంట్రుకలన్నీ మన ఇంటి ముందు ఉడుస్తా ఉంది. వెంట్రుకలా? మగాళ్ళకి ఇంత పెద్ద వెంట్రుకుంటుందా? ఏం మాట్లాడుతుంది? ఇంత పెద్ద వెంట్రుకలు నాకు రావాలంటే ఏమేమి వాడాలో ఏమో. అంతా హ్యాపీ సార్, కవర్ చేసావరా? సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు జాగ్రత్త, బాగా కవర్ చేసుకో. ఏమే అన్నం పెట్టు. ఏయ్ బెగ్గర్, నువ్వేంటి ఇక్కడ? బెగ్గరా? ఓమ లేదు కదా అమ్మా, నేను బెగ్గర్ని అమ్మా. మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లేడమ్మా, పోతూ పోతూ నాకు అన్నం వేసి పొమ్మన్నాడమ్మా. పులోసారి చేసినవాడ పోయన్నాడమ్మా. వాడికి పెట్టేది ఎక్కువ, నీకు కూడా పెట్టమన్నాడా? ఏదమ్మా అమ్మా, ఇంత పెట్టిపోమ్మా తల్లి. అయినా నువ్వు అన్నం తినక నెల రోజులు పైన అయింది కదా? ఎందుకు అలా అన్నారు? నెలన్నర పైన అన్నం తినకపోయిన వాళ్ళే ఇలా తయారవుతారు. ఇది నా గురించి ఏమనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యగారు చాలా అందగారు అని చెప్పి ఊర్లన్నీ కోడే కూస్తున్నాయి, నిజమేనా? ఊర్లా? ఒక ఊరు చెప్పు, ఒక ఊరు చెప్పు. కోడే కూసే కోడిని కాల్ చేసి మసి చేయాలరా. నీకు వాడికి ఒకటే తేడా, నీ చేతిలో బొచ్చుంది, వాడి నెత్తిన బొచ్చుంది, అంతే. ఏమైంది? ఏమైంది? నేను చాలా బాధలో ఉన్నా, బయటికి వెళ్ళి అడుక్కొని వస్తా. అడుక్కుంటాడా? ఏంటి ఏమైంది?
చూసేది గుర్తుపట్టిందా? అది బంగారం. బంగారమా? బంగారం అన్నాడంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? డిగ్రీలోనా? డిగ్రీయా? ఇంటర్మీడియటా? ఇంటరా? పోనీ 10th? పాము ఇది 10th లోనే స్టార్ట్ చేసిందా? వస్తే నన్ను ఎవరు అనుకుంటున్నావే? నేను వెంకిని. అంటే విజయవాడ వెంకినా వరంగల్ వెంకినా? వరంగల్. అమెరికా వెంకినా దుబాయ్ వెంకినా? దుబాయ్. పాము ఇది ఒక్క పేరు మీద ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఇంకో పేరు మీద డిక్షనరీ ఉంటది ఆవిడ దగ్గర. మా ఆయన చూస్తే బాగోదు, ఊరుకోడు, వెళ్ళవా ప్లీజ్? ఓకే మీరు వెళ్ళండి. పగోడి కుడి పగ రావదయ్యా. ఈ విగ్ లేకపోతే నాకు వినాల్సి వస్తుందిరా. నాకు ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది అన్నయ్య. అలా అవునా? ఒరే తమ్ముడు నీ పేరు మీద ఆర్డర్ ఇచ్చిన విగ్ వచ్చేసిందంట. మన బాధలు తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన లేదంటే. రే ఆ విగ్గు తీసుకొచ్చే వరకు నేను ఈ పార్క్ లో ఉంటా. వెళ్ళి తీసుకోండి రా. ఓకే విగ్ వచ్చేస్తుంది. మనకొక విగ్ నాకొక విగ్. విగ్ వచ్చేసింది. ఏంటండి అది? అమ్మ ఇది వచ్చేసింది. విగ్ ఆర్డర్ ఇచ్చారు కదండి, విగ్ తెచ్చాను. విగ్గా? అయినా మా ఇంట్లో ఎవరికి అవసరం లేదే. మా ఆయన హెయిర్ సూపర్ గా ఉంటుంది. అవునవును సూపర్ గా ఉంటుందా? అయినా ఎందుకు వచ్చావు? ఎవరు ఆడించారు? రారా. జీవన్ అంటే మీరే కదా? అవును మా ఆయన పేరు జీవని. మా ఇంట్లో విగ్ ఎవ్వరికి అవసరం లేదు. అవును ఎవరికి అవసరం? అవును ఎల్లా రారా. విగ్ వచ్చింది. తమ్ముడు రే తమ్ముడు మన విగ్ వచ్చిందా? వచ్చేసింది. ఏం చేసా? చించేసా. అదే పార్సల్ చించాక అందులో విగ్ ఉంటుంది. విగ్గే చించేసా. విగ్గు చించారా? ఇదిగో నీ చావేదో నువ్వు చావు. నేను ఇది అసలు ఇవ్వనే ఇవ్వను. పోరా. నాకు ఇప్పుడే రాడా? ఇప్పుడే బా. వీడెవడు అడుక్కునేవాడా? ఇంటి ముందు అవును అడుక్కునేవాడే. ఎవరు అడుక్కునేవాడు అంటాడు? మీ వదినుల తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడు. నేను అడుక్కునేవాడు అంటున్నాడు. అలా కంటిన్యూ అయిపో. అమెరికా ఆ. ఒక 1000 రూపాయలు అడుకుంటా. అయ్యా ఒక 1000 రూపాయలు అయ్యా. 1000 రూపాయలు ఎందుకురా? అంటే మా రాత్రి మందుకు. అయితే 2000 అడుగు చెరొకటి. అయితే రండి అయ్యా. కుట్టిన దగ్గర చాలా లోపలికి వెళ్ళరా. ఏమైందిరా? 2 ఇచ్చాడు. బావా ఏంటి సంగతులు? బాగున్నావా? బాగున్నా. ఏంటి వాడేవాడు వాచ్మెనా? అదే చేతి వాచ్ పెట్టుకున్నాడు. వాచ్మెనే. సరే మరి లోపలికి వెళ్తా. నాకుందా? ఏ బెగ్గర్ నువ్వేంటి ఇక్కడ? అయినా మా ఆయన ఏడి? నాకేం తెలుసమ్మా నన్ను అడుగుతావు? నీ దగ్గర పెట్టుకో బెగ్గర అనుకుంటుంది. వెంకి నువ్వు ఇంకెళ్ళేదా? మా ఆయన చూస్తే బాగోదు, నువ్వు తొందరగా వెళ్ళు. దండం పెడతా నువ్వు వెళ్ళిపోతారు కానీ. ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఇది కూడా జరిగిపోయిందిరా. ఏమండి? ఎక్కడున్నాడీనా? ఏమండి? ఏ బెగ్గర్ మా ఆయన ఏడి? నీ దండం పెడితే వెళ్ళు వెంకి ఇక్కడ నుంచి. నేను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు మా బావ? రండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిరా? ఓ పని చేద్దాం, హిమాలయాలకు వెళ్దాం పద. అక్కడ విగ్గులు అమ్ముతారా? నీకు ఇలాగే చాలా అందంగా ఉంటావు. ఆ కాన్ఫిడెంట్ ఇచ్చే నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు సార్. చెప్పండి రోజా గారు మీరే. బాబు గారు చెప్పి పాపం సగం పాడు చేశారు. ఇప్పుడు నువ్వు చెప్తే ఇక పూర్తిగా అంతే. చాలా హిలేరియస్ గా ఉంది. బాబు గారు బాగుంది. స్కిట్ అంతా విగ్గు చుట్టూ తిరిగింది. నైస్.